ఇట్స్ యావరేజ్. తెలుసు కదా, నాకైతే యావరేజ్గా అనిపించిందండి మూవీ. వన్ టైం వాచబుల్ అంతే. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే స్టార్ బాయ్ సిద్ధు ఒక అనాథ. సో సిద్ధు పెళ్లి చేసుకుంటే తనకంటూ ఒక ఫ్యామిలీ వస్తుందని అనుకుంటాడు. అందుకు మ్యాట్రిమోనీలో రాశిక నన్ను చూసి నచ్చి తనను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక సిద్ధు ఎక్స్ లవర్ అయిన శ్రీనిధి శెట్టి వాళ్ళ లైఫ్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది అండ్ వచ్చాక ఏం జరిగింది అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది, సెకండ్ హాఫ్ అంతగా ఏం అనిపించలేదు. మూవీ మాత్రం ఫుల్ ఆఫ్ డ్రామా. మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ అండ్ వైవాహర్స కామెడీ. వీళ్ళిద్దరూ ఒక దగ్గర ఉండి మాట్లాడుకున్న సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. కామెడీ కూడా చాలా బాగా జనరేట్ అయింది అక్కడ. మూవీలో హీరో చెప్పే డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. బాయ్స్ కొంతమంది చాలా రిలేటబుల్గా కూడా ఫీల్ అవుతారు ఆ డైలాగ్స్కి. మూవీలో పెద్ద స్టోరీ ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్ అయినా ఏదో కొద్ది గొప్ప స్టోరీ అనేది ముందుకు వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీలో స్టోరీ అని డెవలప్ అవ్వదు, అలా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మనకి మూవీలో హీరో క్యారెక్టర్ వలన ఏం చెప్దామని అనుకుంటున్నారో కూడా లాస్ట్ వరకు సరిగ్గా అర్థం కూడా అవ్వదు. మూవీలో ఎమోషనల్స్ కూడా సరిగ్గా కనెక్ట్ అవ్వం. అంతేకాకుండా మూవీలో డ్రామా అనేది ఎక్కువ ఉండడం వలన మనకి మూవీ కొద్దిగా ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. మ్యాక్సిమం మూవీ మొత్తం హీరోయిన్స్ అండ్ వైవాహర్స్ అనే ఉంటారు. మిగతా వాళ్ళు ఏదో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు అంతే మూవీ క్లైమాక్స్కి వచ్చేంత వరకు. ఇంకా సిద్ధుది ఒక డైలాగ్ ఉంటుంది, అది అంతగా బాగోదు. బట్ ఏదో ఒకసారి చెప్పి ఆపేసి ఉంటే బాగుండేది. బట్ మళ్ళీ చెప్తూనే ఉన్నాడు 3-4 టైమ్స్ మూవీలో. అసలు ఈ డైలాగ్ డైరెక్టర్ అమ్మకి ఎలా రాయాలనిపించిందో కూడా అర్థం కాలేదు. డైరెక్టర్ అమ్మా, ఇంకా మూవీలో క్యారెక్టర్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే సిద్ధు అయితే చాలా బాగా చేశాడు. ఇన్వాల్వ్ అయిపోయాడు అనిపించింది క్యారెక్టర్లో. హీరోనే కాదు అందరూ చాలా బాగా చేశారు వాళ్ళ రోల్స్లో. మూవీలో చాలామంది నోటెడ్ యాక్టర్స్ ఉన్నా సరిగ్గా యూజ్ చేసుకోలేదు డైరెక్టర్ అమ్మ ఎందుకో మరి. ఇప్పుడు సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అయితే ఫస్ట్ సాంగ్ తప్పించి మిగతావి ఏం నచ్చలేదు నాకు. బీజిఎమ్స్ కూడా ఏం అనిపించలేదు. ఒక బీజిఎంనే మళ్ళీ రిపీట్ చేసినట్టు అనిపించింది. అది కూడా ఓజీ మూవీలో ఓమీ బీజిఎం టైప్లో ఉంది. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే కొన్ని సీన్స్ ప్రకారంగా అయితే బాగానే అనిపించింది. కానీ ఓవరాల్గా మూవీ అయితే ఇట్స్ అన్ యావరేజ్ మూవీ, జస్ట్ వన్ టైం వాచబుల్ అంతే. ఇంకా అంతేకాకుండా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.